మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ నదీం అహ్మద్ గారు మరి ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంచి వ్యక్తి, సౌమ్యుడు, నిగర్వి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అతనికి ఒప్పజెప్పిన బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించి మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరి ఇవాళ ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించడం జరిగింది. మరి నాకైతే పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది నదీం అహ్మద్ గారు ఈ పదవికి వెన్న తీసుకొస్తారని నాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది. ఇవాళ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో రాజకీయ ప్రాధాన్యత ముస్లిం వర్గాలకు కల్పించిన ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా లేదు. కేవలం మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కూడా ముస్లిం సామాజిక వర్గాన్ని గుర్తించలేదు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్న ప్రభుత్వాల్ని మనం చూశాం. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వెనకబడిన మైనార్టీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. ఎందుకంటే ఏ సామాజిక వర్గమైనా అభివృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఎంతో అవసరం. అలాంటిది ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు నన్ను, ఒక సామాన్యమైన వ్యక్తిని, ఈరోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి అదే కాకోకుండా ఏదైతే మొన్న 136 చైర్మన్లలో 12 మందికి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు రాష్ట్ర చైర్మన్లు ఇవ్వడం జరిగింది. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అది కేవలం మన ముఖ్యమంత్రి గారు మాత్రమే ఈరోజు చేయడం జరిగింది. యావత్ ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సామాజిక వర్గాల తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకోకుండా ఈరోజు స్థానిక సంస్థల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు అనేక మంది ఈరోజు మేయర్లుగాను, డిప్యూటీ మేయర్లుగాను, చైర్మన్లుగాను, వైస్ చైర్మన్లుగాను కూడా ఈరోజు ముస్లిం సామాజిక వర్గం ఎంతోమంది ఈరోజు పదవులు దక్కడం జరిగింది. ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో కూడా రేపు ఎన్నికలు కౌంటింగ్ జరిగితే ఖచ్చితంగా దాంట్లో కూడా అనేక మందికి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అంటే దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది ఒక రాజకీయ నాయకునికి, ముఖ్యమంత్రి గారికి ఈ ముస్లిం సామాజిక వర్గం మీద ఎంత ప్రేమ, అభిమానం ఉందో దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఖచ్చితంగా ఈ ఉర్దూ అకాడమీ అభివృద్ధి కోసం నదీం అహ్మద్ గారు కృషి చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది. మరి అదే కాకుండా ఇవాళ శాసనమండలి సభ్యుల్లో కూడా మరి ఇవాళ గతంలో శాసనమండలి సభ్యులు కూడా లేని పరిస్థితి మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి. మరి ఇవాళ 3 ఈరోజు శాసనమండలికి పంపించడం జరిగింది. దాంట్లో మరీ ముఖ్యంగా మహిళలకు, ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళైనా మన ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళకు శాసన మండలికి పంపించిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది ఇద్దరికి, మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన రాయచోటి నుంచి జకియా ఖానం గారికి, మరి అదేవిధంగా విజయవాడ పట్టణం నుంచి కరీమునిసా గారికి శాసన మండలికి పంపించడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని స్థానాల్లో కూడా ఈరోజు ముస్లిం సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని, అదే కాకుండా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి అన్ని పదవుల్లో కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్లో కూడా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ
మరి ఇవాళ పదవులు కేటాయించడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగబోవు అని కూడా నేనైతే నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద స్థాయిలో మైనార్టీలకు పదవులు కేటాయించిన మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మైనార్టీ సామాజిక వర్గాల తరఫు నుంచి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. आंध्र प्रदेश का एमएलए साहिबान भी आए हैं, मौजूद लोग आए हैं, एमएलसी भी आए हैं। उसके 2-4 आयत पढ़ के फिर प्रोग्राम का आगाज होगा। औज़ु बिर्रहमानिर्रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन बिस्मिल्लाहिर रहमानिर रहीम। وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم. الله لا إله إلا هو الحي القيوم وعنت الوجوه للحي القيوم. अल्लाह इस मस्जिद को कबूल फरमा। अल्लाह इस मस्जिद के अंदर जनाब अमजद भाई साहब डिप्टी से मैं आए उनके को कबूल फरमा। अल्लाह आपके फजल करम से आपके रहम करम से अल्लाह जो आया है अल्लाह रब्बिल आलमीन। साइन सिक्योर होता है। चेयरमैन के मेरे आज रिस्पॉन्सिबिलिटी लेने के प्रोग्राम को चीफ गेस्ट के जैसा आज हमारे डिप्टी चीफ मिनिस्टर अमजद साहब और यहाँ के लोकल मिनिस्टर वेल्लमपल्ली श्रीनिवास साहब और यहाँ के विजयवाड़ा के एमएलसी खमरुन्निसा बेगम आपा और रायलसीमा के ग्रेजुएट कॉन्स्टिट्यूंसी एमएलसी वेन्नपूसा गोपाल रेड्डी साहब और जो भी बुजुर्गान यहाँ पे वाईएसआरसीपी फैमिली के पॉलिटिकल लीडर्स हैं, मेरे बुजुर्ग भाइयों, बुजुर्गों और बहनों, इससे पहले कि मैं अपनी बात आपके सामने रखूं, मैं अल्लाह ताला की शुक्रिया अदा करना चाहता हूं कि उन्होंने मुझे आज ये नसीब में रखा है और इसके बाद हमारे आंध्र प्रदेश के चीफ मिनिस्टर वाईएस जगनमोहन रेड्डी साहब जो मेरे ऊपर एक उम्मीद रखा है, उम्मीद करके जो मेरे को ये रिस्पॉन्सिबिलिटी दी है, इंशाअल्लाह जो उर्दू एकेडमी चेयरमैन के जैसा मेरे को नॉमिनेट किया है, इंशाअल्लाह मैं उनकी उम्मीदों पर खरा उतरने की कोशिश जरूर करूंगा। दोस्तों, आजादी से लेकर आज तक हर पार्टी, चाहे वो सेंटर में हो या स्टेटों में हो, मुसलमानों को सिर्फ एक वोट बैंकों की तरह इस्तेमाल किया है, वोट डालने की मशीनों की तरह ही इस्तेमाल किया है। कभी भी हमें डेवलपमेंट के रास्ते पे नहीं ले गए। हम फख्र के साथ कह सकते हैं कि हमारे आंध्र प्रदेश के डॉक्टर वाईएस राजशेखर रेड्डी साहब ही ने, सिर्फ राजशेखर रेड्डी साहब बोल के कह सकते हैं, आजादी के बाद उन्होंने हमें 4% रिजर्वेशन देकर एजुकेशन में अभी
कदरी के एमएलए सिद्धार्थी साहब आए हैं, मैं उनको इनवाइट करता हूं। इसी तरह हमारे आलूर सांबा शिवाडी साहब आ रहे हैं, उनको भी इनवाइट कर रहा हूं कि आप वो ले लें। हमारे नौजवानों को एजुकेशन में मौका मिला है, नौकरियों में ग्रुप 1 तक मौका मिला है। इसी तरह आज इतिहास में गवाह है आज कि सिर्फ आंध्र प्रदेश में कैबिनेट में 50% रिजर्वेशन हमारे चीफ मिनिस्टर जगन मोहन रेड्डी साहब ने दिया है। SC ST BCO को इसके बदौलत ही हमारे अमजद बादशाह भाई आज आंध्र प्रदेश के पहले डिप्यूटी चीफ मिनिस्टर बने हैं। न केवल मुसलमानों को SC ST BC और बलिजा कम्युनिटी से और चारों को भी डिप्यूटी चीफ मिनिस्टर हमारे चीफ मिनिस्टर साहब बनाए हैं। एक बात आपके सामने मैं रखना चाहता हूं जो अंबेडकर साहब ने जो बताया था, सोशल जस्टिस इज द व्यू दैट एवरीवन डिजर्व्स इक्वल इकोनॉमिकल, पॉलिटिकल एंड सोशल राइट्स एंड अपॉर्चुनिटीज। हर एक को भी इकोनॉमिकली, पॉलिटिकली, सोशल हक चाहिए, अपॉर्चुनिटीज चाहिए बोल के अंबेडकर साहब ने बताया था। इस पर खरा उतर रहे हैं हमारे जगन मोहन रेड्डी साहब। जगन मोहन रेड्डी साहब, YS जगन मोहन रेड्डी साहब has opened the door of access and opportunity for everyone, particularly those in greatest needs. क्योंकि अपॉर्चुनिटीज वो दे रहे हैं आज, जिसको जरूरत है, जो डाउन ट्रॉडन है, इन सबको आज जगन मोहन रेड्डी साहब दरवाजे खोल रहे हैं, रास्ते बना रहे हैं। इससे सबसे ज्यादा ST ST BC माइनॉरिटीजों में सबसे ज्यादा नीचा डाउन ट्रॉडन अब मुस्लिम माइनॉरिटीज है, जो सचार कमेटी और रंगनाथ मिश्रा कमीशन ने दिया है। और दूसरी बात, जो महात्मा ज्योतिराव फूले साहब, उनको फादर ऑफ द इंडियन सोशल रेवोल्यूशन बोल के बताया जाता है। इसी तरह हमारे YS जगन मोहन रेड्डी साहब भी आगे चल के इतिहास में he will be remembered in history as the architect who has implemented social engineering and social equality and trying to do justice for the SC ST and BC minorities. Our CM Jagan Mohan Reddy Sahab is not seeing caste, creed, religion, parties, etc., etc. He is implementing all the social welfare schemes with clean governance, with transparent governance, and when the social welfare and upliftment schemes of Navratna and many other schemes are implemented without any middleman, there lies the success of a governance which our Chief Minister Jagan Mohan Reddy Sahab is showing this country and this world that we Indians, we India, we have a governance which will be transparent. और दूसरी बात बताना चाहता हूं, वेलफेयर एंड डेवलपमेंट। जगन मोहन रेड्डी साहब वेलफेयर को और डेवलपमेंट को दो भी साथ में चला रहे हैं। वेलफेयर एंड डेवलपमेंट इज वर्किंग हैंड इन ग्लव, बट वीक, इनएफिशिएंट and mean oppositions are criticizing YS Jagan Mohan Reddy Sahab. They are not able to see the development which is there in the welfare schemes which Jagan Mohan Reddy Sahab is implementing. When our first education minister Maulana Abul Kalam Azad, who was the first union minister for education, he said, we must not for a moment forget it is a birthright of every individual to receive basic education without which he cannot fully discharge the duties as a citizen. हर आदमी को जो भी सिटीजन है उसको बेसिक एजुकेशन की बहुत जरूरत है। और अब एक पॉइंट जो हमारे मौलाना अबुल कलाम आजाद ने बताया था कि एजुकेशन इम्पार्टेड बाय हार्ट can bring revolution in the society. मतलब हमारे CM साहब
जो दिल से एजुकेशन इंप्लीमेंट करने की कोशिश कर रहे हैं, कि आज दिल से हुकूमत कर रहे हैं, वही इम्पार्टिंग एजुकेशन बाय हार्ट एंड इम्प्लीमेंटिंग इंग्लिश मीडियम इन स्कूल्स, इसके साथ जो इंग्लिश मीडियम आज स्कूल्स में इंप्लीमेंट कर रहे हैं जगन मोहन रेड्डी साहब, इसी के साथ वो हमारी मदर टंग तेलुगु को और हमारी सेकंड ऑफिशियल लैंग्वेज उर्दू को भी वो इतने ही इंपॉर्टेंस दे रहे हैं। मैं भाई थोड़ा दोनों आज తెలుగు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈరోజు ఉర్దూ అకాడమీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం కలిగించారు. ఆయన ప్రభుత్వంలో నేను ఒక ఫార్చునేట్గా భావిస్తున్నాను, అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఆయన ప్రభుత్వంలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగిన దానికి మీడియా సోదరులకు నా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఉర్దూ అకాడమీ చైర్మన్గా బాధ్యతుడిగా నాకు నామినేట్ చేసినందుకు ఈరోజు నేను చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు, మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసులు గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్సీ కరీమున్నీసా గారు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు, అదేవిధంగా చాలామంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పెద్దలు అందరూ వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ జగనన్న గారి ప్రభుత్వంలో నాకు పని చేయడానికి అవకాశం దొరికినందుకు నేను చాలా ఫార్చునేట్గా భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చి మా ముస్లింలకు ఒక అంబేద్కర్ లాగా తను ఆదర్శంగా తీసుకో విధంగా మాకు 4% రిజర్వేషన్ ఇచ్చి మా యువకులు విద్యలో అయితేనేమి ఉద్యోగాల్లో అయితేనేమి వాళ్ళ జీవితాలు మార్చే దిశలో మార్చేశారు. ఎంతో చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మా ముస్లింలకు కేవలం ఓటు బ్యాంక్గానే కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి వాడుకున్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చారో ఒక అడుగు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మా పాలిట పెద్దన్నగా తమ్ముడుగా పెద్దోళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అంబేద్కర్ గారు మనకు చెప్పారో ఆయన కలలు కన్నారో సోషల్ జస్టిస్ ఈజ్ ద వ్యూ దట్ ఎవ్రీవన్ డిజర్వ్స్ ఈక్వల్ ఎకనామిక్ పొలిటికల్ అండ్ సోషల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్. అంటే ఎవరైనా కానీ సోషల్ జస్టిస్ దొరకాలంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్గా వాళ్ళు ఆర్థికంగా ఎదగాల, వారికి పొలిటికల్లో సోషల్ రైట్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశలో ప్రయాణం చేస్తూ
he has opened the doors of access and opportunity for everyone, particularly those in greatest needs. తను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి డోర్స్ ఓపెన్ చేశారు, అవకాశాలు కలిగించారు. మహాత్మారావు జ్యోతిరావు పూలే గారు ఏదైతే ఆయనకు చరిత్రలో ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సోషల్ రెవల్యూషన్ అని చెప్పారు, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశలో ప్రయాణం చేస్తూ చరిత్రలో ఆయన ఆర్కిటెక్ట్గా ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో సోషల్ జస్టిస్ అని, ఈరోజు ఈ సభకి నాకు ముఖ్య అతిథిగా వచ్చిన అమ్జద్ బాషా గారు డిప్యూటీ సీఎం అయినారంటే ఒక ముస్లిం మైనార్టీ, ఈ ఘనత ఆ సోషల్ ఇంజనీరింగ్ సోషల్ జస్టిస్ ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆశించారో అదే. ఈరోజు ఎస్టీ, బీసీ, బలిజ ఇట్లా 5 సామాజిక వర్గాల నుంచి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. ఇంకొకటి, నామినేటెడ్ పోస్ట్లో 50% రిజర్వేషన్ కలిగించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి దాంట్లో 50% మహిళలకు అవకాశం ఇచ్చిన దమ్మున్న నాయకుడు, ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పచ్చు. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ గ్లవ్. ఇక్కడ వెల్ఫేర్ కనపడుతుంది మనందరికీ, వెల్ఫేర్లోనే దాగి ఉంది అభివృద్ధి. ఈ వీక్ అపోజిషన్కి, ఈ మీన్ అపోజిషన్కి వారికి ఈ డెవలప్మెంట్ కనపడడం లేదు. మన స్వతంత్ర భారతదేశానికి తొలి ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒకటి చెప్పారు, we must not for a moment forget it is a birthright of every individual to receive basic education without which he cannot fully discharge the duties as a citizen. ప్రతి పౌరుడికి బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటేనే అభివృద్ధి అవుతుంది అని చెప్పి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారు. అదేవిధంగా ఇంకొకటి గొప్ప మాట మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారు, ఎడ్యుకేషన్ ఇంపార్టెడ్ బై హార్ట్ కెన్ బ్రింగ్ రెవల్యూషన్ ఇన్ ది సొసైటీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేశారో దానికి ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు. హీ ఈజ్ ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్, జగన్మోహన్ రెడ్డి సాబ్ ఈజ్ ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్ బై హార్ట్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ ఆంధ్రప్రదేశ్, వేర్ the downtrodden SC, ST, BC and Muslims will be the most benefited people by the English medium, where we can compete with the world in the international arena. I say Jagannath Reddy is having a vision, a chief minister with a vision, a chief minister with commitment, a chief minister with character, a chief minister with determination. Inshallah, I will work in the paths of Jagannath Reddy Sahab. He is my role model. I want to take my community, work with my leaders, seniors and my ulama ikram and all the community and take the Urdu language which I have been designated as a chairman of Urdu Academy. आज बहुत प्रॉब्लम्स है, చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. చాలామంది మా దగ్గర తీసుకొచ్చారు ఉర్దూ లాంగ్వేజ్కి స్కూల్స్లో ఇబ్బందులు, కాలేజ్లో ఇబ్బందులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, పోయెట్స్ అందరూ వచ్చారు. ఖచ్చితంగా ఒకటి నేను చెప్పాలనుకున్నాను, మన ఉద్దేశాలు మంచివి ఉండి మనలో సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. దానితోడు మన జగనన్న లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏది కూడా సాధించలేము అనే వర్డ్ ఉండదు. ఐ కెన్ సే there is no word such impossible in the dictionary of our chief minister Sri Y.S. Jagannath Reddy, who is ruling this state with his heart. మనసుతో పరిపాలిస్తున్నారు. ప్రతి ఒక్కరికి శాశ్వత అభివృద్ధి. మీరు గమనించాలా, గత ప్రభుత్వాలు కేవలం మా ముస్లింలకైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీలకైతేనేమి ఒక ఓటు బ్యాంక్గానే వాడుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు విద్య, వరల్డ్ క్లాస్ విద్య ఇవ్వాలని నాడు నేడు అని తీసుకొస్తున్నారు. దీంట్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో
ఎవరు ఊహించలేని డెవలప్మెంట్ కనపడుతుంది. ఈ అపోజిషన్కి కనపడడం లేదు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఇస్తున్నాడో, ఏదైతే హెల్త్ ఇస్తున్నాడో, ఆరోగ్యశ్రీ రాజశేఖర్ గారు ఇంప్లిమెంట్ చేసిన ఆరోగ్యం ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కూడా ఇల్లు లేని వారు ఉండకూడదని ఆయన చేస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఆయన దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని నాకు ఏదైతే బాధ్యత ఈరోజు అప్పగిచ్చారో నేను ఆ బాధ్యతలు మనస్సుతో, ఒక కమిట్మెంట్తో, ఒక చిత్తశుద్ధితో నేను నిర్వహించే ప్రయత్నం చేస్తానని, ఆ అల్లా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆయన నడిచే ప్రయాణంలో ఆయనకు సక్సెస్ ఇవ్వాలని, నాకు కూడా ధైర్యం కల్పించాలని సెలవు తీసుకుంటున్నాను.